జనవరి 14 శక్తిల ఏకాదశి. ఈ రోజున ఉపవాస నియమాల్ని పాటిస్తూ మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్య జీవితానికి దూరంగా ఉండి శుచిర్భూతులై విష్ణునామ స్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉండి 15వ తారీఖు రోజున సంక్రాంతి పర్వదినము కాబట్టి ఆ రోజున పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలకు పెద్దలకు పెట్టి తదనంతరం ఉపవాస విరమణ చేసినటువంటి వ్యక్తులకి ఇహలోకములో సౌఖ్యము, భోగభాగ్యాలు అనుభవించి అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. అన్ని ఏకాదశులకు కూడా ఒక్కొక్క ప్రత్యేకత. ఈ యొక్క శక్తిల ఏకాదశి జనవరి 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటిది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి విష్ణు భగవానులు ప్రీతి పాత్రులు అవుతారట. విష్ణు భగవానుడికే ప్రీతి పాత్రులు అవుతారట. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల ద్వారా బహుళ వ్యాప్తమైనటువంటి ఈ ఏకాదశి తిథి ప్రభావం వలన ఆచరించినటువంటి ఒక భక్తురాలికి ఈ యొక్క జన్మ ఉన్నంత వరకు కూడా ఆయురారోగ్యాలు కలిగి విష్ణు సాయుధ్యాన్ని పొందింది. అంతటి మహత్యము కలిగినటువంటి ఏకాదశి తిథిని ఎవ్వరూ కూడా వదులుకోకండి. అందరూ కూడా ఉపవాస నియమాన్ని పాటించి విష్ణునామ స్మరణ చేసుకోండి. అలాగే కొంతమంది పంచాంగకర్తల ప్రకారం ఈ ఏకాదశి జనవరి 14వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి సంక్రాంతి పర్వదిన పుణ్యకాలం ప్రవేశిస్తుంది. కొంతమంది ప్రకారము జనవరి 15వ తారీఖు రోజున సంక్రాంతి పుణ్యకాలం. కాబట్టి అవకాశం ఉంటే ఎలాగో ఉపవాసం ఉంటారు కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకి తిల తర్పణం అనేటువంటిది మీ పెద్దవాళ్ళను ఉద్దేశించి చేయండి. లేదా 15వ తారీఖు రోజునైనా కానీ చేయండి. తిల ద్వాదశి అంటారు అప్పుడు. కాబట్టి వారసులున్న వాళ్ళు తల్లిదండ్రులు మరణించినటువంటి తల్లిదండ్రుల ఆత్మతృప్తి కోసం ఖచ్చితంగా మనం చేయాలి. ఈ రోజున 5,000 మనకు నోట్లో పోతున్నాయంటే మన పూర్వీకులు చేసిన పుణ్యఫలం. కాబట్టి వారిని గుర్తుంచుకోవడం కోసం చేసే ఒక చిన్న పూజా కార్యక్రమం, పిండ ప్రదానం, తర్పణాలు మీకు నచ్చిన చోట చేయించుకోండి. ఒకవేళ అవకాశం లేదు, మనం చేయించుకోలేకపోతున్నామంటే మన పీఠమాధ్వర్యంలో మహాపుణ్యక్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో ఈ యొక్క సంబంధించినటువంటి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. 15వ తారీఖు జనవరి రోజున జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.